అందరికీ నమస్కారం. భగవద్గీత నుంచి ఒక శ్లోకం వివరించుకుందాం. వివరిస్తున్నవారు బాలసుబ్రహ్మణ్యం కలవలపల్లి. మనుష్యాణం సహస్రేషు కచ్చిత్యతతి సిద్ధయే యతతామపి సిద్ధానాం కచ్చిన్మాం వేత్తి తత్వతః. పార్థ, నీకిప్పుడు నేను జ్ఞానబోధ చేస్తున్నాను. జ్ఞానం అంటే ఏది తెలిస్తే ఇక తెలుసుకోవలసింది ఏమీ లేదు అనే విశ్వాసం కలుగుతుందో అదే జ్ఞానం. నన్ను తెలుసుకోవడాన్ని మించిన జ్ఞానం మరొకటి లేదు. ఎందరో ఈ ప్రయత్నం చేస్తారు, వేలు లక్షల మంది. అలా యత్నించే లక్షలాది జనులలో ఏ ఒక్కడో నన్ను తెలుసుకుంటాడు. నా తత్వం అందరికీ అంతంత మాత్రం చేత అర్థం కాదు. నా తత్వం 8 విధాలుగా ఉంటుంది. భూమి, జలము, అగ్ని, వాయువు, ఆకాశం, మనస్సు, బుద్ధి, అహంకారం. పంచభూతాలు, మనోబుద్ధి, అహంకారాలు అన్నీ పరమేశ్వర తత్వాలే. పంచభూతాలని పంచ తన్మాత్రలు అంటారు. ఇలా ఈశ్వర శక్తి 8 విధాలుగా విభక్తమై ఉంటుంది. ఇదంతా నా అపర ప్రకృతి. ఇక పరాప్రకృతి ఉన్నదే, అది పరిశుద్ధమై ఈ భూతకోటినంతను ధరించి ఉంటుంది. పరా అపర ప్రకృతి స్వరూపుడనైన నేను జగదుత్పత్తికి వినాశనానికి కారణభూతుడను అవుతున్నాను. దారంలో గుచ్చిన మణులలాగా ఈ ప్రపంచమంతా నాయందే ఆధారపడి ఉంది. మరొక కారణం ఏదీ లేదు అని మరచిపోవద్దు. నీటిలో రసస్వరూపం, సూర్యచంద్రులలో వెలుగు, వేదాలలో ప్రణవం, ఆకాశంలో శబ్దరూపం, పురుషులలో పౌరుషం, భూమిలో సుగంధం, అగ్నిలో దీప్తి, జంతుజాలంలో జీవశక్తి, తపస్వి జనులలో తపశ్శక్తి, నిఖిల భూతకోటిలో బీజశక్తి, ధీమంతులలో బుద్ధి, తేజస్వంతులలో తేజస్సు, బలవంతులలో బలం, ధర్మ విరుద్ధం కాని కామం, సత్వరజస్తమో గుణాల వల్ల కలిగే వాంఛలు అన్నీ నేనే. అన్నీ నా ఆధీనంలో ఉంటాయి. నేను వీనికి లొంగేవానిని మాత్రం కాదు. సత్వరజస్తమో గుణ కారణంగా రాగద్వేష మోహాలు కలుగుతాయి. ఈ వ్యామోహాలకు లొంగే వారికి నా తత్వం అంతుపట్టదు. ఈ గుణత్రయమయమైన మాయ ఉన్నదే, అది నాదే. దీన్ని ఆక్రమింపగలిగిన వారే నన్ను గ్రహించి నాలో చేరగలుగుతారు. ఇది సామాన్యులకు సాధ్యం కాదు. మాయామోహితులై కొందరు మానవాధములు హింసా ప్రవృత్తితో రాక్షసులై నన్ను గ్రహించలేరు. 4 రకాల వారు నన్నే భజిస్తూ ఉంటారు. వారిలో ఆర్తులు అంటే చోరభీతి, క్రూర మృగభీతి, రోగభీతి కలవారు. పరమేశ్వర తత్వం తెలుసుకోవాలనే గాఢ వాంఛ కలవారు. ఈ 2 కాక బాగా సంపాదించాలని కోరిక కలవారు. వీరందరినీ మించి ఈశ్వరతత్వాన్ని గ్రహించాలనే దీక్ష కలిగిన జ్ఞానులు, వీరే నాయందు మనస్సు నిలుపుకోగలుగుతారు. ఈ 4 జ్ఞాని చాలా గొప్పవాడు. జ్ఞాని నన్నే ఆత్మగా భావిస్తాడు కనుక వానికి నేను ప్రియుడను. జ్ఞానుల ఆత్మలో ఉంటాను నేను కనుక వారు నాకు ప్రీతిపాత్రులు. అంత మాత్రం చేత మిగిలిన ముగ్గురిని విడిచిపెడతాను అని అనుకోవద్దు. జ్ఞానికి నాకు భేదం లేదు. ఎందువల్లనంటే జ్ఞాని తనకు నాకు భేదభావాన్ని ఉంచుకోడు. ఆ దృష్టితో చిత్తశుద్ధిని పొంది నేనే తానుగా భావిస్తాడు.
ఇలాంటి వారు చాలా అరుదుగా ఉంటారు ఈ లోకంలో. మిగిలిన వారికి కొన్ని కోరికలుంటాయి. కోరికల వల్ల జ్ఞానం నశిస్తుంది. జ్ఞానహీనులై కోరికలు తీరడం కోసం వివిధ దేవతలను ఆరాధించడం ఆరంభిస్తారు. ఏ దేవతను ఆరాధించడం పూనుకున్నా ఆ ఆరాధనకు అవసరమైన శ్రద్ధను నేను ఇస్తాను. శ్రద్ధగా ఆరాధించడం వల్ల ఫలితం పొందుతారు. కానీ ఆ ఫలితాన్ని అనుగ్రహించేది కూడా నేనే. అయితే మందబుద్ధులై ఇతర దేవతలను ఆరాధించేవారు పొందే ప్రయోజనం అశాశ్వతం. నన్నే ఆరాధించేవారు నిత్య శాశ్వత ఫలం పొందుతారు. నాశనరహితమైన నా శక్తి స్వరూపాన్ని తెలుసుకోలేని వారందరూ మూర్ఖులు. సత్వరజస్తమో గుణాత్మకములైన మాయలో పడి ఉండడం వల్ల మూర్ఖులు నన్ను తెలుసుకోలేరు. భూత వర్తమాన భవిష్యత్ జ్ఞానం నాకు ఉన్నది. అందుచేత నాకు తెలియనిది లేదు. అంతటి నన్ను తెలుసుకోగలవారు ఉండడం కష్టం. అందుచేత వారు నన్ను పూజింపలేకపోతున్నారు. అసలు విశేషం ఏమిటంటే ఈ ప్రాణికోటి ఉన్నదే, ఇది రాగద్వేషాలతో పుడుతుంది. ఆ వ్యామోహం విడిచిపెట్టలేకపోతుంది. తుదతీతంగా దానికి అతీతంగా పుణ్యకర్మలు చేసేవారు పాపక్షయంతో రాగద్వేష ద్వంద్వ రాహిత్యం కోసం నన్ను సేవిస్తారు. జరామరణ రాహిత్యం కోసం నన్ను సేవించే వారికి పరబ్రహ్మ జ్ఞానం ప్రాప్తిస్తుంది. అది ఆదిభౌతిక, ఆదిదైవిక, ఆధ్యాత్మిక రూపంగా నన్ను తెలుసుకున్నవారు మరణ సమయంలో కూడా నన్ను విస్మరించకుండా ఆరాధించగలుగుతారు. ధన్యవాదాలు.